రాష్ట్రానికి పట్టిన శని ఏదైనా ఉందంటే అది సీఎం చంద్రబాబేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. పట్టిసీమ పేరుతో వందల కోట్ల రూపాయలు నొక్కేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పోలవరాన్ని పూర్తి చేయాలని సవాల్ విసిరారు. విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ సదస్సు అనంతరం కొడాలి నాని మాట్లాడారు. దేశంలో నీటి ప్రాజెక్టుల గురించి ఆలోచించిన ఒకే ఒక్క వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని కొడాలి నాని గుర్తు చేశారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరన్నా మాయ చేయాలంటే మోసం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి దేవినేని ఉమా ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి మరి ఒక దొంగ ఇంకో దొంగగా నచ్చినట్లు చంద్రబాబు నాయుడు దేవినేని ఉమాని చూసి ఆదర్శంగా నేర్చుకోమంటాడు. మొన్న పట్టిసీమ అది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మొట్టమొదటి నుంచి మేము అసెంబ్లీలో కానీ బయట కానీ మా పార్టీ వాదన, మా నాయకుడి వాదన, మా వాదన కూడా అదే. ఈరోజు పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్లు కృష్ణానదిలో కలిపానని చెప్పి మొన్న బస్సులు పెట్టి భోజనాలు పెట్టి జనాన్ని పోగేసుకుని చంద్రబాబు నాయుడు పైలాన్ని ఆవిష్కరించడం జరిగింది. పట్టిసీమ మోటార్ బిగించకముందే నీళ్లు ఇక్కడ కృష్ణానదిలోకి వచ్చేసాయి. అంటే రాజశేఖర రెడ్డి గారి గతంలో మొదలెట్టినటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో తాడిపూడి మరి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుంచి పోలవరం కాలువలు నింపడానికి 20 రోజులు పట్టింది. ఇక్కడ మరి స్టోరేజ్ చేసి కాలువలో ఆ నీళ్లు వదిలేరు. ఆ తర్వాత నిన్న మొన్న మరి ఇక్కడ ఇంకొక ఐరన్ లెగ్ ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రి తర్వాత ఒక లెగ్గు, ఈ నెల్లి మోటార్ ఆన్ చేస్తే ఆ నీళ్లు కొల్లేరులో కలిసినాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల గురించి ఆలోచించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవడం ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తవ్వినటువంటి కాలువల్లో మరి ఎత్తిపోతల స్కీములు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు కలుపుతాం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడో లేకపోతే పోట్లాడో మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మీరు దానికి పెట్టండి, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణాలో కలిపానని చెప్తే మోటార్లు రిపేర్ అవ్వకుండా మోటార్ ఆన్ చేసి ఇక్కడ నీళ్లు కలిపేసామని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు గుంజుకుంటాకి ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేవతం. అదేవిధంగా మరి 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టేటువంటి దీక్షకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచి మేము తప్పకుండా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని సాధిస్తాం.